దేవుని పిల్లలారా, ఈరోజు ప్రోమో చేస్తున్నారు. ఇంచుమించు 7-8 పాటల ప్రోమో తయారైపోతుంది. మనం ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనూ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి తెలుగులో పాటలు పాడితే వాళ్ళకి అర్థం అవుతాయి. కానీ అవి హిందీలో ఉంటే హిందీ భాష రాని వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? కనుక మన పిల్లలు బొంబాయిలో ఉన్నారు, తర్వాత తమిళనాడులో ఉన్నారు, తమిళ భాష. తమిళనాడులో ఉన్న వాళ్ళకి తమిళ భాషలో పాటలు, బొంబాయిలో ఉన్న వారికి మహారాష్ట్ర భాషలో పాటలు, కర్ణాటకలో ఉన్నవాడికి కన్నడ భాషలో పాటలు, కేరళ వాళ్ళకి మలయాళంలో పాటలు. ఇలాగా ఇండియాలో మనకి సుమారు దగ్గర 7-8 రాష్ట్రాలు ఉన్నాయి. మనకి ఈ 7-8 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు పిల్లలు ఇప్పటికే మన వాక్యానికి లోబడి కళాశాలలుగా కూడుకుంటున్నారు, వాక్యాన్ని బోధించుకుంటున్నారు. ఒక విశేషం ఏంటంటే ఈ పాటల గురించి కథ కాదు ఇది, నిజమే ఇది అని మాట్లాడిన వాళ్ళలో అనేక మంది మరి మన ఎరుగని వారు అంటూ ఎవరు లేరు, అందరికీ తెలుసు మనం. అయితే ఒకప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకర్రా ఇలా తప్పు చేస్తున్నారని బాహాటంగా చెప్పాను, పెద్ద పెద్ద ప్రసంగాల్లో మాట్లాడుతూ, సభల్లో మాట్లాడుతూ. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి మన పాటలు గొప్ప చేస్తూ, మన పాటల గురించి గొప్పగా చెబుతూ ఉన్నారంటే వాళ్ళు ఎలా మారారు చూసారా? మన పాటల్లో మారచ్చు, మన మాటల్లో మారచ్చు. జాన్సన్ గారి పాటలేనండి, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, మానసికంగా నేను రోదన పడుతున్నప్పుడు నన్ను ఆదరించాయని ఓ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు మరి చెప్పుకుంటున్నారు. అంటే అది జాన్సన్ గారిలో ఉన్న భక్తిభావనతో కూడిన సంగీతం. మంచి పాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నవే పాటలన్నీ. అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏదో సొంత కవిత్వం పెట్టి పాటలు పాడి రాసుకునే వాళ్ళు చివరికి మన పాటలు విని ఆశ్చర్యపోతున్నారు. అంటే ప్రతి పాటలోనూ ఒక చక్కటి ఆలోచన మరి జాన్సన్ గారు క్రియేట్ చేశారు. నా పక్కనే ఎడచేతి పక్క కూర్చుండేవాడు. నేను మాట్లాడుతుంటే వాడు ఎప్పుడు విన్నట్టుగా చూసేవాడు కాదు. పుస్తకం తీసుకొని వెంటనే ప్రతి మాట రాసేస్తుండేవాడు తెలుగులో. అలాగా వెళ్ళిపోయి స్టూడియోలో కూర్చొని పాట తయారు చేసేవాడు. ఆ పాట ఎంతో మధురంగా, ఎంతో ఆనందంగా, మరి ఎంతోమందిని ఆలోచింపజేసే పాటలుగా ఉంటాయి జాన్సన్ గారి పాటలు.